రైట్ వేణు ఒకవైపు విష జ్వరాలు రోగాల బారిన పడి ప్రజలు ఆసుపత్రులకు వస్తుంటే వైద్యం సదుపాయం పొందాల్సింది పోయి వైద్య సదుపాయం పొందడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక దీనికి సంబంధించి మనకి ఓవరాల్ గా పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎట్లా ఉంది? వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా చూసుకుంటే ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్ కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైద్య సదుపాయం పొందాలని చూస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వ వైఖరి వల్ల సామాన్య ప్రజలు, పేద రోగులు ఇక వైద్యం అందకుండా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందనుకోవాలా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులు వచ్చాయని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖను పట్టించుకునే నాదుడే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం మనము ఫీవర్ ఆసుపత్రికి వెళ్తే చూస్తే మాత్రం క్యూ లైన్లో గంటల తరబడి ఒక్కొక్కరు కూడా ఓపీ చూపించుకోవడానికి వచ్చినటువంటి అపాయింట్మెంట్ చూపించుకోవడానికి వచ్చినటువంటి వారు ఒక్కొక్కరు గంటలు తరబడి 3 గంటలు 4 గంటలు అక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఈ కేవలం ఫీవర్ హాస్పిటలే కాదు, గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, నగరంలో ఉన్నటువంటి డిస్టిక్ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రిలో అన్నిటిలో కూడా ఇదే పరిస్థితి. గంటల తరబడి క్యూ లైన్లో ఉండి సొమ్మసిల్లి పడిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటుగా ప్రధానంగా వైద్యుల కొరత అనేది నగరంలో చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో పాటుగా మందుల కొరత అనేది కూడా మనకు చాలా స్పష్టంగా ఏ పేషెంట్ని కదిలిచ్చినా, ఎవరిని కదిలిచ్చినా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ముందుగా హైదరాబాద్లోని అన్ని ఆసుపత్రుల్లో చూస్తే మాత్రం ఏదైతే చికెన్ గున్యా, డెంగ్యూ, ఏదైతే మలేరియా, టైఫాయిడ్ ఈ వైరల్ ఫీవర్స్తో పెద్ద ఎత్తున ప్రజలు అటు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తూ ఉన్నారో వైద్యుల కొరత అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా మందుల కొరతకు సంబంధించి మనం చూడొచ్చు. కొన్ని విషయాలకు సంబంధించి ఏదైతే 600 కోట్ల మేర ఏజెన్సీలకు, డీలర్స్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పడ్డింది. ఏదైతే ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులకు TGMSIDC ద్వారా దాదాపుగా 80% మేర ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సప్లై జరుగుతూ ఉంటుంది. మిగతా 20% ఏదైతే డైరెక్ట్గా ఆసుపత్రులకు కేటాయించినటువంటి బడ్జెట్ నుంచి కావచ్చు, డైరెక్ట్గా డీలర్స్ నుంచి కూడా అటు ఆసుపత్రుల ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం 600 కోట్లు బకాయిలు పడటం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు దాదాపుగా 60% పైగా మందుల సప్లై అనేది డీలర్స్ ద్వారా ఆసుపత్రులకు నిలిచిపోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లైఫ్ సేవ్ మెడిసిన్స్ కూడా లేనటువంటి పరిస్థితి కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా విష జ్వరాలకు సంబంధించి చూస్తే మాత్రం ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, అంటే హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పటికే దాదాపుగా 1200కు పైగా కూడా డెంగ్యూ కేసులు నమోదైనాయి. ఇతర వైరల్ ఫీవర్స్కి సంబంధించి కూడా రోజువారీగా 500 నుంచి 1000 వరకు ఓపీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదవుతున్నాయి. అంటే ఏదైతే నగరంలో జ్వరాల పీడిత అనేది ఎంత పెరిగింది అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక పక్క మందుల సప్లై అనేది లేకపోవడం, మరో పక్క వైద్యుల కొరత అనేది మాత్రం వైద్య ఆరోగ్య శాఖని చాలా తీవ్రంగా వేధిస్తున్నటువంటి అంశంగా పరిగణించవలసి వస్తుంది. మరొక అంశం, కీలకమైనటువంటి అంశం ఏంటంటే 600 కోట్ల బకాయిలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉండటంతో పాటుగా ఇప్పటికీ ఆయా డీలర్స్ ఏదైతే మెడిసిన్ సప్లై అనేది ప్రభుత్వ ఆసుపత్రులకు నిలిపివేశారు. దాంతో పాటుగా ఈఎస్ఐకి సంబంధించి ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం 180 కోట్లు ఏదైతే విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ 180 కోట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే డీలర్స్ ఉంటారో, ఏదైతే ఈఎస్ఐకి డబ్బులు సప్లై చేసే, ఏదైతే మందులు సప్లై చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 180 కోట్లలో కేవలం 35 కోట్లే ఇవ్వడం జరిగింది. మిగతా 145 కోట్లు దారి మళ్లించారని కూడా డీలర్స్ చెప్తా ఉన్నారు. దాంతో అటు నగరంలోని కావచ్చు, ఈఎస్ఐ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నిటిలో కూడా మందుల కొరత అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే విష జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించి అటు ప్రజలకు అండగా ఉండాలని కూడా కోరుతా ఉన్నారు. లేకపోతే మరింత ఈ రోగాల తీవ్రత అనేది కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. రైట్ వంశీ, ఏదేమైనా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి సదుపాయాలు, మందులు అందించకపోవడం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా స్పందించి తమకు కావాల్సిన వైద్య మందులు అందించాలని ప్రజలు కోరుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.